ప్రజలకి వాళ్ళ గురించి చర్చ జరగాలి, వాళ్ళ జీవితాల్లో మార్పు రావడానికి అవకాశాలు రావాలి తప్ప మీ స్కోర్ సెటిల్ చేసుకోవటానికో ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మేము బడ్జెట్ పెడితే వినలేకపోయాం, ఇవాళ మాట్లాడిన తర్వాత వాటి గురించి మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టి వెళ్ళిపోయినాం. పోతూ పోతూ ఇంకేదో అన్నాం, నాకు ఆలస్యమైంది, లేకపోతే ఇంకేదో పుస్తకం రాలేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు వినేవాడిని అధ్యక్ష, ఆడలేక మధ్యలోడు అని చెప్పి ఆ స్టేజ్ మీద నుంచి దిగి వెళ్ళిపోయేవాడు. అట్లా ఉంది వారిది. శ్రీధర్ బాబు గారు ఏమైనా కఠినంగా చెప్పారు అధ్యక్ష వారికి, అత్యంత సామరస్యంగా ఉండండి, తర్వాత సమాధానం చెప్తాం. ఆయన పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకున్నారు, వెళ్ళిపోయారు. అధ్యక్ష, నేను వారు మాట్లాడేటువంటి నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ప్రజల కోసమే, ప్రజల యొక్క అవసరాల కోసమే పనిచేస్తూ ముందుకు పోతూ ఉంటుంది. మానవీయ కోణంతో వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొని రావటం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఏందయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడ కూర్చోవటం, ఏందయ్యా ఈ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఆడ కూర్చోవటం, ఏందయ్యా శ్రీధర్బాబు ఆడ కూర్చోవటం, మేము ఆడ కూర్చోవటం అని ఒక చిన్న చులకన భావంతో చూడబాకండి మీరు. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజల నిర్ణయాన్ని గౌరవించండి. వ్యక్తులుగా మేము చిన్నవాళ్ళు కావచ్చు మీ ముందు, కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో ఆ పాత్రలు పోషిస్తున్నటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చూడండి, దయచేసి గౌరవించండి. గౌరవించి ఈ ప్రజాస్వామ్యాన్ని మన్నించి ముందుకు నడుచుకున్నటువంటి ప్రక్రియలో భాగస్వాములు కండి. ఇంకా ఇటువంటి ఆలోచనలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి అహంకారాన్ని ప్రజలు జీర్ణించుకునే పరిస్థితిలో లేరనేది మాత్రం చాలా స్పష్టంగా సభ మీ ద్వారా వారు చెప్పదలుచుకున్నాను. అధ్యక్ష,